అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్ దేశంలో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన ఎస్వికేడి వ్లాగ్స్. ఇది నా ఛానల్ ఏమో గుర్తుపెట్టేసుకోండి. నేను కొత్త ఛానల్ పెట్టా కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలా లైక్ చేశారంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, కువైట్లో డ్రైవర్గా ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళందరూ నా దృష్టిలో చాలా గొప్పవాళ్ళు. డ్రైవర్సే కాదు, అలాగే గల్ఫ్ దేశాలకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ నా దృష్టిలో చాలా అంటే చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే మన ఫ్యామిలీస్ని వదిలేసుకొని, మన పిల్లలను, అలాగే మన కుటుంబాలను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నాం. అలాగే ఈ సంపాదన మన ఫ్యామిలీ కోసం పంపించుకుంటున్నాం. కాబట్టి నా దృష్టిలో చాలా వరకు అందరూ గొప్పే. ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, ఒక ఇంట్లో మనం డ్రైవర్గా పనిచేసేటప్పుడు ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే, ఆ ఇంట్లో డ్రైవర్గా సక్సెస్ అవ్వాలంటే ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం సక్సెస్ అవ్వచ్చు. అవి ఏంటో మీకు తెలిసే ఉంటుంది, కానీ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఇంట్లోకి హౌస్ డ్రైవర్గా వచ్చినప్పుడు నిద్ర, ఇక్కడ టయానికి నిద్ర పోలేము. నిద్ర కంట్రోల్ చేసుకుంటే మన పనులు సాగుతాయి. ఎందుకంటే కువైట్ వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు, అలాగే ఎప్పుడు ఇంటికి వస్తామో తెలియదు, ఎప్పుడు పనుకుంటామో కూడా తెలియదు. ఈ పొద్దు 9 గంటలకు పోకుంటే రేపు నైట్ ఇదే 9 గంటలకు పనుకుంటామని అస్సలు గ్యారెంటీ లేదు. ఇది 100%. ఓకేనా? ఎందుకంటే పెళ్ళిళ్ళకి పోతాం, అలాగే సూకులు తిరుగుతూ ఉంటాం, ఇతర అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలని చెప్పి చాలా వరకు తిరుగుతూనే ఉంటాం రాత్రుల్లో. ఇంకా గురువారం శుక్రవారం వచ్చినట్లయితే ఇంకా మీకు చెప్పాల్సిన పని లేదు, అది మీకు తెలిసే ఉంటుంది, అనుభవించేవాళ్ళు. చాలా వరకు చాలా అంటే లాంగ్ రూట్లు పడినప్పుడైతే అసలు నిద్రే ఉండదు. కొంతమంది అయితే చేతులు ఎత్తి మొక్కాలి, ఎందుకంటే పోతానే ఉంటారు. ఒకరు పోతే ఒకరు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒకే ఫ్యామిలీ ఉంటే పర్వాలేదు, ఒకే ఇంట్లో 4 2 3 ఉంటారు. అలా ఉన్నప్పుడు ఒకరు మార్చి ఒకరు వాడుతూనే ఉంటారు మనల్ని. ఓకేనా? ఈ ఒక్క ఫ్యామిలీ ఉన్నప్పుడు కొంచెం బాగుంటుంది. ఇలా 2 3 ఫ్యామిలీస్ ఒప్పించుకొని తోలాలంటే ఒకరి తర్వాత వస్తూనే ఉంటారు. దీంట్లో ఎంత టైం ఎప్పుడు పోతామో ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. ఇలా నిద్ర అయితే అస్సలు సరిపోదన్నమాట. మనకున్న ఆ 1 గంటలోనే 5 గంటల్లో 4 గంటలో మనస్ఫూర్తిగా పడుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి ఫుడ్. మ్యాక్సిమం ఫుడ్డే మనకు ప్రాబ్లం. మన హెల్త్ బాగుండాలన్నా, మనం యాక్టివ్ కావాలన్నా ఇలా ఫుడ్ అయితే చాలా వరకు, అంటే ఇక్కడ కువైట్ ఇంట్లో కొంతమందికి ఫుడ్ పడదనమాట. ఇండియా ఫుడ్ తినడానికి చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే బయట బకాల్లోకి వెళ్ళి అలాగా మతంలోకి వెళ్ళి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఎందుకంటే మనమేమో మన ఇంట్లో మనకు అద్దాములు తెలుగు వాళ్ళు ఉన్నా, అలాగే ఇతర దేశస్తులు ఎవరున్నా మనకు పెట్టడానికి బాగుంటుంది. ఇవాళ టైంకి ఏమి ఇస్తారు, కానీ మనకు తినడానికి రోజు అదే అదే తినాలన్నమాట. బోర్ వస్తుందన్నమాట. చాలా వరకు ఫుడ్ అయితే బాగుండదు, మనకు నచ్చదు అని చెప్పి కొంతమంది, అందరూ కాదు కొంతమంది అసహించుకుంటూ ఉంటారు, కొంతమంది తినరు. నేనైతే తింటా. ఓకేనా? నేను కూడా ఇంట్లో డ్రైవర్గా ఉన్నా కాబట్టి నేనైతే, ఇంకొక విషయం అంటే సొంతంగా మనం చేసుకుంటే పర్వాలేదు, ఎందుకంటే మనకు నచ్చిన వంట చేసుకుంటాం. ఓకేనా? ఇలాంటి సందర్భాలు కొంతమంది ఫుడ్డు ఖద్దాములో టయానికి ఇవ్వరు, అలాగే మనకు నచ్చింది ఇవ్వరు. మనం నచ్చింది తినాలంటే తినలేము. హెల్త్ అయితే గ్యాస్ ట్రబుల్, పొట్ట రావడానికి మెయిన్ రీజన్ ఇవేనమాట. ఫుడ్తోనే ప్రాబ్లం. చాలా వరకు మన తెలుగు వాళ్ళు కొడక అని చెప్పి కొంతమంది ఇవ్వచ్చు, కానీ టయానికి ఏదన్నా వాళ్ళు చేసుకుని ఇవ్వచ్చు. కానీ ఇతర దేశాల్లో ఎందుకంటే మన వంటలు వాళ్ళకి తెలియదు. ఫిలిపిన్ వాళ్ళు కానీ, ఇలా ఇథియోపియా, ఇతర కంట్రీస్ వస్తారు కదా ఖద్దాములుగా, వాళ్ళకైతే మన వంటలు అసలు తెలియదు. కాబట్టి వాళ్ళు చేసుకుందే మనకి ఇస్తారు. సచ్చినట్టు తినాల్సిందే. ఇంకా ఏం చేయలేం. లేదంటే ఇంక మతంలోకి వెళ్ళి మన సొంత డబ్బులతో ఖర్చు పెట్టేసుకొని తినాల్సిందే. ఓకేనా? 2 అయిపోయినాయి. ఇంకొకటి వచ్చేసి 3 టెన్షన్. కొంతమంది ఒక్కొక్క ఇంట్లో మంచి వాళ్ళు ఉన్నప్పుడు తిట్టరు, కొంతమంది గిరిగి చేస్తూ ఉంటారు, గొడవ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఏళ్ళ తరబడి ఇక్కడ జీవించేస్తారనమాట ఓర్చుకొని. అది ఫ్యామిలీ కోసం అని తెలియదు, లేకనంటే ఇక్కడ ఏమన్నా పర్సనల్ విషయాల గురించి తెలియదు, కానీ ఓర్చుకుంటారు అనమాట. ఓర్చుకొని వాళ్ళు తిట్టినా కొట్టినా ఇలాంటి పరిస్థితులు టిక్ టాక్లో మేము చూస్తూనే ఉన్నాం. మా ఇంట్లో అన్నం పెట్టలేదు, అలాగే ఫుడ్ సరిగా ఇవ్వలేదు అని చెప్పి చాలా వరకు కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం మన టిక్ టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ.
అది మీకు తెలిసే ఉంటుంది. ఎక్కువగా ఫోన్లు వస్తూనే ఉంటాయి, ఒకరి తర్వాత ఒకరు. కొంతమంది ఇళ్ళలో అయితే చేసినా కూడా విలువ ఉండదు. ఓకేనా, చేస్తూనే ఉంటారు, అరుస్తూ ఉంటారు. ఏమన్నా ప్రాబ్లం అయితే ఇప్పుడు కెమెరాలు కొట్టినా, లేకపోతే యాక్సిడెంట్ జరిగినా, ఇంకేమైనా గొడవలు జరిగినా, ఏదైనా కానీ మన మీదే పడిపోతారు. ఓకేనా, ఈ టెన్షన్లకి, ఈ తలకాయ నొప్పికి ఖచ్చితంగా మీరు అనుభవించే ఉంటారు, నేను కూడా అనుభవిస్తున్నా. వీటికి కూడా ఓర్చుకోవాలన్నమాట. ఇంక లాస్ట్ది వచ్చేసి మనీ. మనం నెలంతా సంపాదించి మన చేతిలోకి వచ్చినప్పుడు అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంటికి పంపిస్తాం కాబట్టి. ఒక ఫోన్ కార్డుకో లేకపోతే పర్సనల్ ఉంచుకొని మొత్తం ఇంటికి పంపిస్తాం. ఈ ఈ నెలంతా పనిచేసి మన చేతిలోకి రావడానికి అలా చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి అనిపిస్తుంది. మనకు టిక్టాక్లో చాలా వరకు అంటూ ఉంటారు, నాకైతే అప్పుడప్పుడు నవ్వు వస్తుంది, బాధేస్తూ ఉంటుంది. నా జీతం వచ్చింది కానీ 5 నిమిషాలు ఉంటుందో 10 నిమిషాలు కూడా ఉండదో, కనీసం మ్యాక్సిమం 2-3 రోజులు ఉండొచ్చు అనమాట. నాకైతే 2 రోజులు ఉంటుంది అంతే. ఇది నేను కూడా పంపించేద్దును, కానీ నేను పంపించడానికి వీలు లేక ఆహార పెట్టుకుంటా. ఖచ్చితంగా అయితే పంపిస్తాం అనమాట. ఇతర ఖర్చులు కూడా తగ్గించుకుంటే, ఇప్పుడు మనం వచ్చింది ఎందుకు సంపాదించుకోవడానికి, ఆ సంపాదన ఇతర పనుల మీద పెట్టి, బ్యాడ్ హ్యాబిట్స్ మీద, అలాగే తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ఇలా ఖర్చు చేస్తే ఆ నెలంతా సంపాదించిన లెక్క మనకు విలువ ఉండదు. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చింది మన ఫ్యామిలీని బతకడానికి, మనం డెవలప్ అవ్వడానికి, అలాగే ఆస్తులు సంపాదించుకోవడానికి, పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇక్కడికి వచ్చాం. సో ఈ మనీ కాస్తంత సేవ్ చేసి పెట్టుకోండి. కువైట్లో మనీ గురించి ఒక వీడియో చేసి పెట్టాం. కువైట్లో పిసినార్ లాగా ఉండాలన్నమాట. పిసినార్ లాగా ఉంటేనే స్వార్థంగా బతకండి. స్వార్థంగా ఉంటేనే మనం సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే దొంగతనాలు చేసి ఏదో దోపిడీలు చేయమని చెప్పి నేను చెప్పలా. మీకు వచ్చిన మనీని మీరు మితంగా ఖర్చు పెట్టుకుంటే మనం డెవలప్ అవ్వడానికి చాలా బెస్ట్ రీజన్ అనమాట. మనకు సక్సెస్ అవ్వడానికి ఇది మెయిన్ కారణం. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం సక్సెస్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ 2 ఇయర్స్, కొంతమంది 2 ఇయర్స్ ఉంటారు, లేకపోతే 1 ఇయర్ ఉంటారు, కొంతమంది 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తరబడి ఉంటారనమాట. ఇవన్నీ కంట్రోల్ చేసుకున్న వాళ్ళు వీళ్ళంతా. చాలా వరకు ఇక్కడ ఇంట్లో ఉండి బయట పని చేసుకునే వాళ్ళు, చాలా వరకు ఇంట్లో పని చేసిన వాళ్ళే అంత ఆల్రెడీ. అలానే బయట కూడా ఇప్పుడు మతంలో చేసేవాళ్ళు, ఇలా బయట చేసేవాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి, మనకన్నా వాళ్ళకే కష్టం ఉంటాయి. ఎందుకంటే మొత్తం వాళ్ళు చూసుకోవాలి, ఏం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా అన్నీ వాళ్ళు చూసుకోవాలి. హాస్పిటల్ కానీ, ఇలా ఈ ప్రమాదాలు జరిగినప్పుడు కానీ, ఇలాంటి చాలా వరకు అన్నీ వాళ్ళ నెత్తినే పడతాయి. కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళని కూడా చులకన చేసి మాట్లాడకూడదు. ఓకేనా, మన ఇంట్లో వాళ్ళైతే మన ఏమైనా జరిగితే ఖచ్చితంగా కోయిట ఉంటారు, మనకి ఎలాంటి ప్రాబ్లం. అదే బయట ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళే భరించాలన్నమాట ఏమైనా జరిగినా కానీ. సో ఒక ఇంట్లో పని చేయడానికి వచ్చినప్పుడు సక్సెస్ అవ్వాలంటే అది ఆషామాషా కాదు. ఒక ఇంట్లో వాళ్ళకి నచ్చాలి, మన పనులు నచ్చాలి, మనల్ని యాక్సెప్ట్ చేయాలి, మన వర్క్ వాళ్ళకి నచ్చితేనే మనల్ని బాగా చూసుకుంటారు. అందుకే ఏళ్ళ తరబడి ఉంటారన్నమాట కొంతమంది ఇలాంటి జరిగినా కానీ. సో ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే ఒక హౌస్ డ్రైవర్గా మనం సక్సెస్ అవ్వచ్చు, మన ఫ్యామిలీని చూసుకోవచ్చు. ఇక్కడ మనం డెవలప్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటాయి కాబట్టి మీరు బయటపడి చెప్పలా, నేను వీడియో రూపంలో చెప్పానమాట. ఓకేనా, ఇది మ్యాటర్. వీడియో పూర్తిగా చూసిన దానికి థ్యాంక్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.